సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదం కారణభూతుడా, మహాప్రియ పరలోకపు తండ్రి, ఈ కాద్రేశ్ ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాల నుంచి నాయన మీ కార్యాన్ని చక్కగా జరిగిస్తూ సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ సంఘ వార్షికోత్సవాన్ని కూడా తండ్రి మీ నామ మహిమార్థమై జరిగించడానికి మీరు చూపిన కృపకై హృదయపూర్వక వందనములు తండ్రి. జరుగుతున్న ఈ పవిత్రమైన కార్యక్రమానికి సుదూర ప్రాంతం నుంచి మా సేవకులు జైపాల్ గారిని, నానిబాబు గారిని కుటుంబాల సమేతంగా వారితో పాటు ఇంకా అనేక మంది ఆత్మీయులను తండ్రి మీరు ఈ ప్రాంతానికి సురక్షితంగా తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో పాలిభాగస్తులు చేసినందుకే వందనములు తండ్రి. మీ ఇరువురు కుమారులు తండ్రి మీ పక్షాన్ని నిలబడి మీ మాటలు చెప్పడానికి సిద్ధపడుతున్నారు. దానికి ముందుగా కొన్ని మాటలు తండ్రి చెప్పడానికి సిద్ధపడుతున్నా నన్ను కూడా జ్ఞాపం చేసుకోండి, నన్ను బలపరచండి. మీ బిడ్డలకు తండ్రి చక్కగా అర్థమయ్యే రీతిలో కొన్ని విషయాలు చెప్పి బలపరచడానికి కృప చూపించమని, ఈరోజు రేపు జరుగుతున్న ఈ కార్యక్రమం తండ్రి చక్కగా మీ నామానికి మహిమకరంగా మా అందరికీ దీవెనకరంగా జరుగులాగిన సహాయం చేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు సంఘం కాత్రేజ్ వారు 2 రోజుల మహాసభలను ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమానికి మనందరినీ కూడా బలపరచడానికి సుదూర ప్రాంతం నుంచి దైవ సేవకులు, పెద్దలు, ఆయా ప్రాంతాలు ఎంతగానో గొప్పగా సేవ జరిగిస్తున్న ఇరువురు సేవకులు ఉన్నారండి. మరి జైపాల్ గారికి, అదేవిధంగా నానిబాబు గారికి మనందరి తరపున, మన సంఘం తరపున నా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా స్థానిక సంఘ కాపరి, మా ఆత్మీయులు పెద్దలు గంగాధరరావు గారికి, మరి మిగిలిన ఆత్మీయులైన మీ అందరికీ కూడా పేరు పేరున నా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని మహాకృపను బట్టి తిరిగి చాలా కాలం తర్వాత మీ అందరినీ కూడా ఇలా చూసే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అందుని బట్టి ఎంతగానో ఆనందిస్తూ ఇట్టి అవకాశాన్ని మనకు ప్రసాదించిన పరమందాసీనుడైన దేవాదేవునికి మరొక్కసారి నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రియులారా, మరి ఈ ప్రాంతంలో దేవుడు మనందరినీ కూడా ఈ ప్రాంతానికి నడిపించి కేవలం జీవనోపాధిలో ఉండక జీవనోపాధినిచ్చిన, మనకు జీవాన్ని ఇచ్చిన జీవాధిపతి దగ్గర కూడా దేవాదేవుడు మనల్ని నడిపించాడు. ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో సేవ కొరకు మేము వస్తుండేవారం. దేవుడు నిజంగా ఎంతగా అభివృద్ధి చేస్తూ వచ్చాడు ఈ పరిచర్యను అంటే అది మేము కళ్ళారా చూస్తున్నాం, మీరు చూస్తున్నారు. దేవుని అనాది కాల సంకల్పం కూడా అదే ప్రియులారా. ఆయనకు అనేక మంది పిల్లలు కావాలని కోరుకున్నాడు. ఆ పిల్లలు లోక సంబంధమైన వారు కాదు. దేవుడు పరిశుద్ధుడు కనుక అందరూ కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని మనందరికీ దేవుడు ఈ భూమి మీద జన్మనిచ్చాడు. మనం ఒంటరిగా ఉండకుండా మనకు కుటుంబాలను ఇచ్చాడు. ప్రతి కుటుంబము ఆయన పాద సన్నిధిలో ఉండాలి. ప్రతి కుటుంబము ఆయనను గణపరచాలి, ఆయన మహిమపరచాలన్నదే దేవుని ఆశ, ఆకాంక్ష. అందుకే దేవుడు మనకు కూడా కుటుంబాలను ఇచ్చాడు. ఈరోజు భూమి మీద 850 కోట్ల మంది ప్రపంచ జనాభా అయితే అందులో ఎన్నో కుటుంబాలు మనకు కనబడతాయి. చిన్న కుటుంబాలు కనబడతాయి, పెద్ద కుటుంబాలు కనబడతాయి, ఉమ్మడి కుటుంబాలు కనబడుతుంటాయి. లోకము ఆ కుటుంబాలకు కుటుంబాలని పేరు పెట్టింది, కానీ బైబిల్ దగ్గరకు వచ్చేసరికి బైబిల్ కుటుంబం అన్నది ఎవరిని అంటుందంటే దేవుని ప్రేమ తెలుసుకొని ఒకే మనస్సు, ఒకే ప్రేమ, ఒకే తాత్పర్యం కలిగిన వారినే కుటుంబం అంటుంది. అనగా ఇక్కడ కూర్చున్న మనందరి ఆలోచన ఒకటి, మనందరి తాత్పర్యం ఒకటి, మనందరి నిరీక్షణ ఒకటి. కనుక దేవుడు మనకి ఇంత గొప్ప కుటుంబాన్ని ఈ భూమి మీద అనుగ్రహించాడు. అందుకే కొన్ని వేల సంవత్సరాల క్రితము మన కన్నతండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో మోషే గారి ద్వారా ఒక అద్భుతమైన మాట రాయించాడు. పిల్లరా, ఈ సమయంలో ఆ మాట మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము, దయచేసి మీ చేతుల్లో ఉన్న బైబిల్ని తెరిచి ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము. అందరూ బైబిల్ తెరవండి, అందరూ చూడాలి. అక్కడ రాయబడిన మాట దేవుడు సువర్ణ అక్షరాలతో రాయించిన మాట, ప్రతి కుటుంబం కొరకు రాయించిన మాట.
మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించి మీకు కలుగ చేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నిటి యందు సంతోషించవలెను అంటున్నాడు. ఇక్కడ కుటుంబాల గురించి చెప్తూ ఉన్నాడు. ప్రతి కుటుంబం ఎక్కడ ఉండాలంటే దేవుని సన్నిధిలో ఉండాలి. మీరందరూ కూడా చాలా భాగ్యవంతులు, అదృష్టవంతులు. దేవుని సంకల్పంలో ఉన్న కుటుంబాలు. దేవుడు కోరుకుంటున్నది కూడా అదే. మహానుభావుడు భక్తుడు మోషే గారి ద్వారా వ్రాయించిన మాట కూడా అదే. ప్రతి కుటుంబము ఆయన పాద సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఇది దైవ సంకల్పం ప్రియులారా. ఒక కుటుంబం, రెండు కుటుంబాలు కాదు. భూమి మీద ఎన్నో వేల లక్షల కోట్ల కుటుంబాలు ఉన్నాయి. అలా ప్రతి కుటుంబం కూడా దేవుణ్ణి తెలుసుకోవాలి. ఆ దేవుని పాద సన్నిధిలో దేవాది దేవుని పరిచర్యలో నమ్మకంగా ఉండాలన్నది ఆయన ఆశ. ఆ విషయాన్ని మోషే గారి ద్వారా దేవుడు మనకి గుర్తు చేస్తున్నాడు. ఈరోజు సూర్యుని చూస్తాం, సూర్య కుటుంబం అంటాం. అక్కడ ఎన్నో నక్షత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ అవన్నీ కూడా ఒక్కటిగా పనిచేస్తున్నాయి. అన్నీ కూడా ఎక్కడ కూడా లేట్ లేకుండా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి, ఇప్పుడు సూర్యుడు ప్రతిరోజు 6 నుంచి 6:30 మధ్యలో ఉదయిస్తూ ఉంటాడు. సాయంత్రం 6 గంటలకంత అస్తమయం అయిపోతూ ఉంటాడు. ఎప్పుడైనా 12 గంటలకు ఉదయించినట్టు మనం పుట్టిన తర్వాత ఎప్పుడైనా చూసామా? పోనీ 2 గంటలకి ఆయన అస్తమైనట్లు ఎప్పుడైనా చూసామా? అంటే సూర్య కుటుంబం అంతా కూడా చాలా చక్కగా ఐక్యతతో పనిచేస్తుంది. ఐక్యతతో సూర్య కుటుంబం అంతా పనిచేస్తుంది కనుకనే ఈ భూమి మీద ఉన్న మనకు ఆరోగ్యము, మనకు కావలసిన ఆహారము, కావలసిన అన్నిటి కూడా చక్కగా మనం పొందుకుంటున్నాం. అంటే ఐక్యతతో పనిచేస్తే ఏ విధంగా మనం ఈ భూమి మీద చల్లగా ఉంటున్నామో అలానే కుటుంబాలుగా మనం అందరం కూడా ఈ భూమి మీద ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత కలిగి ఎక్కడ ఉండాలి? ప్రేమ కలిగి ఎక్కడ ఉండాలంటే దైవ సన్నిధిలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియులారా. దేవుడు కోరుకుంటున్నాడు. అదే ఇక్కడ అంటున్నాడు, మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించి మీకు కలుగు చేసిన మీ కుటుంబము. అంటే దైవ ఆశీస్సులు పొందుకోవాలంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాలనే కదా దేవుడు మనకు కుటుంబాన్ని ఇచ్చింది. మనందరి మీద ప్రేమ చూపించాడు, మనకు కుటుంబాన్ని ఇచ్చాడు. ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆ కుటుంబం దీవెనకరంగా ఉండాలి. ప్రతి కుటుంబం దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వదింపబడాలని దేవాది దేవుని ద్వారా మన కుటుంబాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దేవుడు ఇంకొక మాట అక్కడ ఏం చెప్తున్నాడంటే, యెహోవా మిమ్మును ఆశీర్వదించి మీ కుటుంబములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి ఆయన చేతి పనులన్నిటి యందు సంతోషించవలెను. ఆయన సన్నిధిలో భోజనం చేయాలి. ఆయన సన్నిధిలో ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. ఆయన సన్నిధిలో ఉంటే మనకు ఆశీర్వాదం, ఆయన సన్నిధిలో ఉంటేనే మనకు క్షేమం. ఈ క్షణమే క్రీస్తు అక్కడ జరిగిందనుకోండి, నిజంగా మనం ఎంత అదృష్టవంతులమో ఆలోచించండి. అంటే ఆయన సన్నిధిలో ఉంటే మనకు క్షేమం, ఆయన సన్నిధిలో ఉంటే మనకు ఆశీర్వాదం. కానీ ఈరోజు సమాజం అలా ఉన్నారా అంటే, భోజనం చేస్తున్నారు, లోకంలో ఉన్నారు. భోజనం అయితే 3 పూటలు కాదు 4 పూటలు కూడా చేస్తున్నారు. కొంతమంది 5 పూటలు కూడా భోజనాలు చేస్తున్నారు. కొంతమంది లెక్కలేనిసార్లు తింటున్నారు. కానీ తిన్నవారు దేవుణ్ణి తెలుసుకొని దేవుని సన్నిధిలో ఏమైనా ఉన్నారంటే లేరు. దేవుడు అంటున్నాడు, మీరు కష్టపడుతున్నారు, ఆ కష్టాన్ని మీరు అనుభవించండి, చక్కటి భోజనం చేసుకోండి, తినండి. తిని మీరు ఎక్కడ సంతోషించాలంటే నా సన్నిధిలో మీరు సంతోషించాలి. ఈరోజు ఎంతమంది సంతోషంగా ఉన్నారు చెప్పండి? ఇక్కడ మేమైతే చాలా సంతోషంగా వస్తాం. ఇక్కడికి ఎప్పుడు రావాలైనా సంతోషంగా వస్తుంటాం. ఎందుకంటే దేవుడు మాకు ఇచ్చిన కుటుంబం ఇక్కడ ఉంది కనుక. ఇక్కడ ఆత్మీయులందరూ చాలా ప్రేమ కలిగిన ఆత్మీయులు ఇక్కడ ఉన్నారు. సహోదరి సహోదరులు, చిన్నలు మొదలుకొని పెద్దల వరకు. అందుకే ఎంతో ప్రేమతో మేము ఇక్కడికి వస్తుంటాం. ఎందుకంటే ఇక్కడ మాకు సంతోషం దొరుకుతుంది. దేవుడు అనుగ్రహించిన పిల్లల మధ్య మాకు సంతోషం దొరుకుతుంది. కానీ ఇక్కడికి వచ్చిన మనము కూడా ఎలా ఉండాలంటే సంతోషంగా ఉండాలి. అలా సంతోషంగా ఉండాలంటే మనం భోజనం చేసి అది అరగడానికి మనం ఏదో వాకింగ్లో, జాకింగ్లో, లేకపోతే నిద్రమత్తులోనికి వెళ్ళడం కాదు. భోజనం చేయండి, సంతోషమే. భోజనం చేసిన తర్వాత మీరు క్షేమంగా ఉండాలంటే, కుటుంబాల సమేతంగా ఆశీర్వదింపబడాలంటే ఎక్కడ ఉండాలంటే ఆయన సన్నిధిలో ఉండాలి. ఆయన సన్నిధిలో ఉండాలి. అలా ఆయన సన్నిధిలో ఉన్న కుటుంబాలు ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎన్నో కుటుంబాలు, ఆశీర్వదింపబడిన కుటుంబాలు మనం చూస్తాం ప్రియులరా. ఒక అబ్రహాం గారి కుటుంబం మనకు తెలుసు. వారు విశ్వాసులకు తండ్రి అయ్యాడంటే ఎంత గొప్పగా ఆ కుటుంబం
దేవుని సన్నిధిలో ఉన్నది, దేవుని యొక్క పరిచయం ఎంత నమ్మకంగా చేశారు. అందుకే ఆయన విశ్వాసులమైన మనందరికీ కూడా తండ్రి అయ్యాడు. అలా ఇలా ఎన్నో కుటుంబాలు మనకు బైబిల్లో కనపడతాయి. కానీ మరొక కుటుంబాన్ని మీకు గుర్తు చేస్తాను ప్రియులరా. ఒక్కసారి రూతు గ్రంథానికి రండి. రూతు గ్రంథము 4వ అధ్యాయము, రూతు గ్రంథము 4వ అధ్యాయము. ఆశీర్వదింపబడాలంటే మన కుటుంబం ఎలా ఉండాలో రూతు గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనానికి మీరు రాగలిగితే, సమూయేలుకు ముందు ఉంటుంది. ఋతు గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. యెహోవా ఈ యవ్వనరాలి వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరేసు కుటుంబము వలె ఉండునుగాక అనిరి. ఇక్కడ మనకు తెలుసు, రూతు బోయేజులు వారి వివాహం చేసుకోవడం, మరి ఆ వివాహాన్ని ఉద్దేశించి అక్కడున్న పెద్దలు దీవిస్తూ ఉన్నారు వారిని. మనం కూడా ఏదైనా కార్యక్రమానికి, వివాహాలకు వెళ్ళినప్పుడు అక్కడ పెద్దలుగా అందరూ కూడా దీవిస్తుంటారు. పెద్దలు అంటే అందరూ పెద్దలు కాదు, దేవుని జ్ఞానం తెలిసిన వారు, దేవుని కృపను పొందుకున్నవారు పెద్దలు. ఆ పెద్దల దయ, అందుకే దేవుని దయ్యందును పెద్దల దయ్యందును అంటారు. మనుషులంటే అందరు మనుషులు కాదు, దైవ అనుగ్రహం పొందిన మనుషులు. ఇప్పుడు ఆ పెద్దలందరూ కూడా ఇక్కడ వీరిని ఆశీర్వదిస్తూ ఆ రూతు బోయేజుల్ని ఒక మాట అంటున్నారు. ఏమంటున్నారంటే, ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలవాడే. ఎఫ్రాతా అంటే బెత్లెహేముకు పురాతన పేరే బెత్లెహేము. అది యెరూషలేముకు సమీపంగా ఉంది. ఎఫ్రాతా అనగానే అది ఏదో అని మీరు అనుకోకండి. బెత్లెహేముకు మరొక పేరే ఎఫ్రాతా. అయితే ఇప్పుడు అంటున్నాడు ఇక్కడ, ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. మరియు ఈ యవ్వనురాలి వలన నీకు దయచేయు సంతానము నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరేసు కుటుంబం వలె ఉండునుగాక అని పెద్దలందరూ కూడా దీవిస్తున్నారు. అంటే ఇక్కడ ఒక కుటుంబాన్ని గుర్తు చేస్తున్నారు. ఒక కుటుంబాన్ని గుర్తు చేస్తూ ఆ కుటుంబంలో మీ కుటుంబం కూడా దైవాశీస్సులు పొందుకోవాలి, ఆ కుటుంబంలో మీ కుటుంబాల సమేతంగా దైవ దీవెనలు పొందుకోవాలని ఒక కుటుంబాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు పిల్లరా. ఆ ఎవరి కుటుంబం? పెరేసు కుటుంబం. పెరేసు కుటుంబం. అసలు పెరేసు కుటుంబాన్ని ఎందుకు ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నారు? ఆ కుటుంబంలో ఉండాలంటున్నారు. మనం కూడా అప్పుడప్పుడు ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు ఎవరైనా బాగా చదివి పాస్ అయిన తర్వాత మన పిల్లలు బాగా చదువుకోకపోతే మనం అంటూ ఉంటాం, చూడరా వాడిని, చూడరా వాడిని, నేర్చుకోరా, వాడిని చూసి నేర్చుకో, వాడిని ఒకసారి ఫాలో అని అంటూ ఉంటాం. అంటే బాగా ఉన్న వ్యక్తిని బట్టి. ఇక్కడ చూసేసరికి మన కుటుంబాలు ఆశీర్వదింపబడాలంటే ఒక కుటుంబాన్ని దేవుడు మన ముందుకు తీసుకొస్తున్నాడు ఈ ఉదయకాలంలో. అంటే మనము ఇక్కడికి వచ్చాం, చక్కగా ఆశీర్వదింపబడుతున్నాం, ఇంకా ఆశీర్వదింపబడాలి. అది ఆర్థికంగానా, ఆరోగ్యంగానా, ఆత్మీయంగానా, ఇంకా దినదినము మనం ఆశీర్వదింపబడాలంటే ఒక కుటుంబాన్ని దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. ఆ కుటుంబం ఎవరంటే పెరేషు కుటుంబం అట. యూదా తామారుకు కలిగిన ఒక పెరేషు కుటుంబంలో మీరు ఉండాలంటున్నారు పిల్లలు. అసలు ఆ పెరేషు కుటుంబాన్ని మనకెందుకు గుర్తు చేస్తున్నాడు? ఇంతకు ఎవరి పెరేష్? పెరేష్ ఎవరు? ఆ కుటుంబాన్ని మనకెందుకు గుర్తు చేస్తున్నాడు? ఆ కుటుంబంలో మీరు ఉండాలని మనకెందుకు తెలియచేస్తున్నాడు అని మనం ఆలోచిస్తే ప్రియులరా, ఇంకొక మాట మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథం 11వ అధ్యాయము 6వ వచనం. నెహెమ్యా గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. నెహెమ్యా, ఈ పెరేష్ ఎవరో మనం చూద్దాం. ముందు ఎవరో తెలిస్తే, ఆ కుటుంబం ఎంత గొప్పదో తెలిస్తే మన కుటుంబాన్ని కూడా ఆ విధంగా ఒక మాదిరిగా పెట్టుకోవడానికి చాలా వీలు కలుగుతుంది. చూద్దాం. 11వ అధ్యాయము 6వ వచనం నెహెమ్యా గ్రంథం చదువుతున్నారు. యెరూషలేములో నివాసము చేసిన పెరేషు వంశస్థులందరూ. అక్కడ మనం చదువుకున్నాం. ఏమని చదువుకున్నామంటే ఎఫ్రాతాలో ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో మీరు కూడా వర్ధిల్లాలి, మీరు కూడా ఆ పెరేషు కుటుంబంలో వర్ధిల్లాలి అని చెప్పాడు కదా. ఇక్కడికి వచ్చేసరికి ఆ కుటుంబం, పెరేషు కుటుంబం ఏంటంటే యెరూషలేములో నివాసం చేస్తూ ఉన్నారట ఈ పెరేషు వంశస్థులందరూ. ఆ పెరేషు వంశస్థులందరూ ఎంతమంది అంటే 468 మంది ప్రియులారా. పెరేషు వంశస్థులు ఎంతమంది ఉన్నారంట? 468 మంది అక్కడ నివాసం చేస్తున్నారు. ఎక్కడ? యెరూషలేములో. యెరూషలేములో నివాసం చేస్తున్నారు. ఎంతమంది నివాసం చేస్తున్నారంటే అక్షరాల 468 మంది అని చెప్తున్నారు పిల్లలు. ఇప్పుడు ఈ కుటుంబాన్ని అక్కడ రూతు గ్రంథంలో మనకి ఏం చెప్పాడంటే, పెరేషు కుటుంబంలో మీరు ఆశీర్వదింపబడాలి.
పెరేషు కుటుంబం ఏ విధంగా అయితే దేవుని ద్వారా దీవెనలు పొందుకున్నదో ఆ విధంగా మీ కుటుంబాలు కూడా ఆశీర్వదింపబడాలి, మీ కుటుంబం ఆశీర్వదింపబడాలి అన్నాడు. ఈరోజు మన కుటుంబాలు కూడా ఆశీర్వదింపబడాలంటే ఆ పెరేషు కుటుంబాన్ని మనం మాదిరిగా తీసుకొని మనము ఆ కుటుంబం గురించి ఆలోచన చేస్తే ఇక్కడ అంటున్నాడు, ఆ కుటుంబంలో ఉన్న వారందరూ కూడా ఎంతమంది అంటే 468 మంది అయితే వీరందరూ కూడా చాలా బలాఢ్యులు, ప్రియులారా, బలవంతులు అని వ్రాయబడింది. అంటే దేహం విషయంలో, అఫ్కోర్స్ దేహం విషయంలో బలాఢ్యులు కావచ్చు. అంటే ఈరోజు మనం మాట్లాడుతుంటాం 6 ప్యాక్ 7 ప్యాక్ అంటే బాగా ఎత్తు, హైటు, మంచి బాడీ ఉన్న వారిని మంచి బలాఢ్యులు అంటూ ఉంటాం. అఫ్కోర్స్ అలా శరీర రీతిలో కూడా వీళ్ళు బలవంతులే. అంత మాత్రమే కాదు, వీరు దేవుని ద్వారా ఆశీర్వదింపబడిన కుటుంబం కూడా. అంటే ఆత్మీయంగా కూడా చాలా బలవంతులని మనకి ఈ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది పిల్లరా. అయితే 468 మంది ఎక్కడున్నారంటే యెరూషలేములో కాపురం ఉన్నారు, యెరూషలేములో కాపురం ఉన్నారు. ఇప్పుడు యెరూషలేములో కాపురం ఉన్నారని మనకు అర్థమవుతుంది. ఇంతకు యెరూషలేములో ఏముంది? యెరూషలేములో కాపురం ఉన్నారు. యెరూషలేములో ఏముంది వారు ఆశీర్వదింపబడ్డానికి? మీకు అర్థం కావడానికి ఇప్పుడు మీ అందరూ కూడా ఇక్కడ కాత్రేజులో ఉన్నారు. కాత్రేజులో మీకు ఆశీర్వాదం రావాలి. కాత్రేజులో ఆశీర్వాదం రావాలంటే ఇక్కడ ఏముంది? కాత్రేజులో ఏముంది? కాత్రేజులో అది మీకు కనపడుతుంది, సంఘం ఉంది, క్రీస్తు సంఘం. ఆ సంఘములో ఉంటే మీకు ఆశీర్వాదం, బయట ఉంటే కాదు. మన చేతి పనులు ఎప్పుడు ఉంటాయి ప్రియులారా, పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు కూడా చేతుల పనులు ఎప్పుడు ఉంటాయి. ఎప్పుడైనా ఆ పని అయిపోతుందంటే అయిపోతుంది, ఎప్పుడు మనం పోయినప్పుడు పని అయిపోతుంది, అంతే. ఈ పనులు ఎప్పుడు ముగిసిపోవు. కానీ ఎక్కడ ఉండాలంటే మీరు తినండి, మీరు భోజనం చేయండి, మీరు హ్యాపీగా ఉండండి. అలానే మీరు ఎక్కడ ఉండాలంటే ఆయన సన్నిధిలో ఉండాలి. ఆయన సన్నిధిలో ఒకనాడు ఉన్న పెరేషు కుటుంబాన్ని చూడండి, ఆ కుటుంబం ఎంతగా ఆశీర్వదింపబడిందో ఆ కుటుంబంలో మీరు కూడా ఆశీర్వదింపబడాలి. అంటే ఒక్కసారి ఆ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబం ఎక్కడ ఉన్నదంటే 468 మంది బలవంతులతో యెరూషలేములో కాపురం ఉన్నారు. ఆ యెరూషలేములో ఉందంటే ఏముందంటే యెరూషలేములో దైవ సన్నిధి ఉంది. యెరూషలేములో దైవ సన్నిధి ఉన్నదా? ఎస్. ఇప్పుడు యెరూషలేములో దైవ సన్నిధి ఉంటే ఆ దైవ సన్నిధిలో ఎన్నిసార్లు ఎన్ని దేవుని మాటలు వినబడాయో ఒకసారి ఆలోచించండి. అలా దేవుని మాటలు వినబడుతున్నప్పుడు, అక్కడ ప్రవక్తలు ఉన్నప్పుడు, అక్కడ ఎంతోమంది దైవ సేవకులు ఉన్నప్పుడు, యాజకులు ఉన్నప్పుడు వారందరూ చెబుతున్న ప్రతి మాట కూడా ఈ 468 మంది విన్నారు 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 బలవంతులైపోయారు పిల్లరా, దేవుని ద్వారా ఆశీర్వదింపబడ్డారు. అంటే ఇక్కడ కాత్రేజులో కూడా ఒక సంఘం ఉంది. ఈ సంఘంలో కూడా దేవుని మాటలు వింటూ 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 ప్రతి కుటుంబం కూడా ఆశీర్వాదకరంగా మారాలి. అందరూ కూడా దీవెనకరంగా మారాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు. అందుకే దేవుడు ఈ ప్రాంతంలో ఉన్న మనల్ని ప్రేమించి ఇక్కడ సంఘాన్ని ఇచ్చాడు ప్రియులారా, సంఘాన్ని ఇచ్చాడు. నాటి నుంచి నేటి వరకు ఎంతగా దేవుడు అభివృద్ధి చేస్తూ వచ్చేది సంఘాన్ని చూస్తున్న మీ అందరికీ తెలుసు, ప్రారంభం నుంచి చూస్తున్న మాకు తెలుసు. ఎన్నోసార్లు చెప్పాను, అక్కడ ఒక మర్రి చెట్టు ఉండేది, ఆ మర్రి చెట్టు దగ్గర ఒక 5-6 మంది కూర్చుంటే అక్కడ ఒక చేపల క్రేట్ ఉంటుంది కదా, ఆ క్రేట్ పెట్టుకొని అక్కడ అలా టేబుల్ లెక్కన ఇక్కడ బైబిల్ పెట్టుకొని అక్కడ వాక్యం చెప్తుంటే ఆనందమే వేరు. పౌలు గారు అలా వెళ్ళి సముద్ర తీరాన ఎక్కడ దేవుని సేవ జరుగుతుందని అలా వెళ్ళి పరిచర్య చేస్తూ ఆయన ఆనందంగా తన లేఖనాల్లో రాస్తూ ఉంటాడు. ఆ విధంగా జరిగిన పరిచర్య ఆ విధంగా జరుగుతూ ఈరోజు ఈ స్థాయికి వచ్చింది అంటే నిజంగా ఈ ప్రాంతంలో దేవుని కృప లేదా? మీ పైన, మీ సంఘం పైన దేవుని కృప లేదంటే ఉంది ప్రియులరా. అందుకే అంటున్నాడు అక్కడ పెరేషు కుటుంబం మరి బలవంతులు కాగలిగారు అంటే అసలు వాళ్ళు ఎక్కడున్నారంటే యెరూషలేములో ఉన్నారు. యెరూషలేములో ఏముందంటే యెరూషలేములో దేవుని సన్నిధి ఉంది. ఇంకా యెరూషలేములో ఎవరు ఉన్నారంటే అక్కడ దైవ సేవకులు ఉన్నారు. యెరూషలేములో ఎవరు ఉన్నారంటే అక్కడ దేవుని శ్రేష్టమైన మాటలు చెప్పగలిగిన అక్కడ యాజకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్తనీయులు ఉన్నారు. కనుక అక్కడ ఉంటే క్షేమము, అక్కడ ఉంటే క్షేమము అని దేవుడు చెప్తూ ఆ కుటుంబాన్ని మనకు గుర్తు చేస్తున్నారు పిల్లరా. ఆ కుటుంబంలో 468 మంది ఎలా ఉన్నారంటే అందరూ కూడా బలవంతులుగా ఉన్నారు. అది శరీర రీతిగా అన్నది పక్కన పెడితే ఆత్మీయ రీతులు ఎంత బలంగా ఉంటారో ఆలోచించండి పిల్లరా. ఆ రోజు యెరూషలేములో ఉన్న ఆ కుటుంబం బలవంతులుగా మారారు. ఈరోజు కాత్రేజులో ఉన్న మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా బలవంతులుగా మారాలంటే నిత్యము ఇక్కడ జరుగుతున్న కార్యక్రమంలో మీరు పాల్గొనాలి. ఎందుకంటే మనం కూడా బలవంతులు కావాలి. ఏ విషయంలో బలవంతులు కావాలంటే మనకు కూడా ఒక పోరాటం ఉంది. ఆ పోరాటం ఎవరితో అంటే మనుషులతో కాదు. ఆ రోజు పెరేషు కుటుంబం ఎవరితోనో పోరాటం చేశారు. వారు బలవంతులంటే వారు శరీరధారిగా ఎంతోమంది విరోధులు ఎదుర్కొని ఉండొచ్చు. కానీ మనకు కూడా ఒక పోరాటం ఉంది. మన పోరాటం ఏంటంటే ఎఫెసీ 6:10 ప్రకారము ఒకసారి చూద్దాం, ఆ మాట చూసుకొని ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 6:10 ప్రకారము మనకు కూడా పోరాటం ఉంది ప్రియులరా. ఆ పోరాటం ఏంటో పౌలు గారు క్లియర్గా మనకు తెలియచేస్తున్నాడు. 6:10 తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు
బలవంతులయ్యుండుడి. అంటే దేవుని శక్తిని బట్టి మీరు కూడా బలవంతులు కావాలి. ఆ రోజు దేవుని శక్తిని బట్టి, దేవుని కృపను బట్టి పెరేషు కుటుంబం అంతా కూడా యెరూషలేములో చాలా బలవంతులుగా ఉన్నారు, ఆశీర్వదింపబడ్డారు. ఈరోజు ఇక్కడ ఉన్న మీరందరూ కూడా దేవుని కృపను బట్టి మీరందరూ కూడా శక్తి కలిగిన వారిగా, బలం పొందిన వారిగా మీరు ఉండాలి అని చెబుతూ కింద అంటున్నాడు, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. ఎలయనగా మనము పోరాడునిది శరీరంతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహంతోనూ మనము పోరాడుచున్నాము. మనం పోరాడాలి అంటే మనం కూడా బలవంతులు కావాలి దేవుని వాక్యాన్ని బట్టి. ఆ యెరూషలేములో వాళ్ళు ఉన్నారు, దేవుని వాక్యాన్ని ఆస్వాదించారు, దేవుని వాక్యాన్ని స్వీకరించారు, ఆ దేవుని వాక్యాన్ని వారి గుండెల మీద రాసుకున్నారు, బలవంతులయ్యారు, దేవుని ద్వారా ఆశీర్వదింపబడ్డారు. అందుకే అక్కడ అన్నారు పెద్దలందరూ కూడా, ఆ పెరేషు కుటుంబాన్ని ఒక్కసారి మీరు జ్ఞాపం చేసుకోండి, వారిలా మీరు ఆశీర్వదకరంగా ఉండాలన్నారు. ఆ కుటుంబంలో ఈరోజు మన కుటుంబాలు ఆశీర్వదకరంగా ఉండాలంటే మనం కూడా యెరూషలేములో పెరేషు కుటుంబం దేవుని సన్నిధిలో ఏ విధంగా అయితే బలవంతులయ్యారో మనం కూడా కాత్రేజులో ఉన్న సంఘంలో మీరందరూ కూడా కుటుంబాల సమేతంగా బలవంతులు కావాలి. ఒక్కరిద్దరు కాదు. భార్య వస్తే భర్త రాకపోవడం, భర్త వస్తే భార్య రాకపోవడం, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రాకపోవడం, తల్లిదండ్రులు వస్తే పిల్లలు రాకపోవడం, ఇలా ఉండకూడదు. ఇలా ఉంటే మనకు ఆశీర్వాదాలు రావు. నిజంగా మనము మన కుటుంబాన్ని ప్రేమించేవారమైతే కుటుంబ సమేతంగా వస్తాం. అందుకే యోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును. ఎంత గొప్ప మాట అండి. ఆ మాట అనగలుగుతున్నామా ఈరోజు అంటే లేదు, ఎక్కడో ఫెయిల్ అయిపోతున్నాం. మనం ఫెయిల్ కాకూడదు. మనం ఆ మాట అనలేని స్థితికి మనం వెళ్ళకూడదు. ఇన్ని మాటలు విన్న తర్వాత, దేవుడు ఇంత చక్కటి సంఘాన్ని ఇచ్చిన తర్వాత, ఇంత గొప్ప పరిచయం ఇచ్చిన తర్వాత మనము కూడా దినదినము దేవుని వాక్యంలో మనం బలవంతులు కావాలి. అనేక మందికి ఆశీర్వాదకరంగా మనం ఉండాలి. ఒకరోజు మనల్ని చూసిన, మన కుటుంబాన్ని చూసిన అనేక మంది చెప్పాలి, ఇదిగో పలానా కుటుంబం ఉంది, అక్కడ ఇస్తేరమ్మ కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి. అక్కడ గంగాధరరావు గారి కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని చెప్పే ఆ స్థితికి మనం వెళ్ళాలంటే మనం ఎక్కడ ఉండాలంటే దేవుని సన్నిధిలో ఉండాలి. అందుకే దేవుడు మనకి సన్నిధినిచ్చాడు. ఈ సన్నిధిలో 2 రోజులు చాలా చక్కటి పరిచర్య చేయడానికి. ఒకనాడు మీరు చూస్తారు బర్నబా, పౌలు వారు చేసిన పరిచర్య చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటి పరిచర్య చేసే గొప్ప దైవజనులు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ మాకెన్నో విషయాల్లో, మాకు వయసులో కొంచెం అటు ఇటు ఉన్నప్పటికీ వయసు తారతమ్యం లేకుండా మాకు ఎన్నో జ్ఞానమైన మాటలు చెప్పి, ఎన్నో మెలకువలు చెప్పి మమ్మల్ని కూడా వాక్యంలో బలపరుస్తూ, ఆత్మీయంగా బలపరుస్తున్న సేవకులు మన మధ్యలో ఉన్నారు. మనల్ని ఒక పెరేషు కుటుంబంలో ఆశీర్వాదకరంగా మలచడానికి మన మధ్యకు వచ్చారు. ఎంతో సువార్త భారాన్ని కలిగి మన మధ్యకు వచ్చారు. కనుక వారి నోట అద్భుతమైన మాటలు విందాం. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ఈ ప్రాంతంలో తండ్రి మీ అనాది కాల సంకల్పములో మీ సన్నిధి కావాలనుకున్నారు. ఈ తరంలో తండ్రి మీ పిల్లలుగా మమ్మల్ని అందరూ మీరు పుట్టించుకున్నారు తండ్రి. పుట్టించుకొని మీ సన్నిధిని మాకు ఇచ్చారు నాయన. మీ సన్నిధిలో తండ్రి నాటి నుంచి నేటి వరకు చక్కగా తండ్రి ఆత్మీయంగా బలపడడానికి, ఎన్నో కుటుంబాలు ఆశీర్వదింపబడడానికి మీరు ఎంతగానో కృప చూపించారు. ఇదిగో తండ్రి ఈ సంఘ వార్షికోత్సవ కార్యక్రమాన్ని మరి ఒక్కసారి తండ్రి జరుపుకోవడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన భాగ్యానికి వందనములు తండ్రి. మరి నాయన మరి ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు రేపు జరగనైన కార్యక్రమంలో మీ కృపా కాపుదల తోడుగా ఉంచండి. మీ సేవకులు మీరు బలపరచండి. మీ సేవకుల మీ మాట ఉంచుతండి. మా అందరికీ నేను స్పష్టంగా అర్థమయ్యే రీతిలో మాకు వినిపించమని ప్రార్థన చేస్తున్నాం. అంత మాత్రమే కాదనైనా స్థానికంగా ఉండి మరి ఈ భారతభరితమైన సేవను తండ్రి తన భుజస్కంధాల మీద వేసుకొని జరిగిస్తున్న గంగాధరరావు గారిని, వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి. ఆయనకు తండ్రి మరి చేదోడు వాదోడుగా ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరున జ్ఞాపం చేసుకొని ఇదే ప్రేమ, ఇదే ఆప్యాయత మా జీవితకాలం మేము కలిగి ఉండడానికి సాయం చేయమని ఇదిగో తండ్రి మరి ఒక్కసారినైనా పెరేషు కుటుంబం ఏ విధంగా అయితే ఆశీర్వాదకరంగా ఉన్నదో తండ్రి, అలా ఇక్కడున్న ప్రతి కుటుంబం కూడా ఆశీర్వాదకరంగా మలచబడ్డానికి మీరే కృప చూపించి శక్తి కలిగిన వాక్యముతో ప్రతి బిడ్డను బలపరచమని సమస్త మహిమ ఘనతా ప్రభావం మీకే ఆరోపిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.